హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఒక్క కేసే కాదు, 100 కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరికీ తల వంచేది లేదు అని స్పష్టం చేశారు. ఏసీబీ కార్యాలయంలో గురువారం విచారణకు వెళ్లే ముందు హాజరైన తర్వాత మీడియాతో అనంతరం తెలంగాణ భవన్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాం, మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం అని చెప్పారు. గతంలో ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం కోసమే నన్ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆయన బెదింపులకు కేసీఆర్ సైనికులు ఎవరు భయపడబోవు అని ఆయన స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకే ఫార్ములా ఈ కారు రేసును ఇక్కడికి తెచ్చానని వివరించారు. హైదరాబాదును ప్రపంచ పటంలో నిలపటానికి నాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశామని, ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించి హైదరాబాద్ దేశంలోని గొప్ప నగరంగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. ఇక సీఎం డైరెక్షన్లోనే ఏసీబీ ఈ కేసు విచారణ చేపట్టిందని, రేవంత్ రాసిచ్చిన 4-5 ప్రశ్నలనే అధికారులు అటు ఇటు తిప్పి అడిగారు తప్ప ఏమీ లేదని కేటీఆర్ తెలిపారు. మంత్రిగానే ఫార్ములా సంస్థకు నగదు చెల్లింపు నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా మూర్ఖపు వ్యవహారాలు చేస్తున్నాడు, ఇచ్చిన హామీలు మరచి కేసులు, కక్ష సాధింపుతో పాలన సాగిస్తున్నాడు అని ధ్వజమెత్తాడు ఆయన. ఫార్ములా ఈ రేసులో ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఏసీబీ విచారణ చేపట్టింది. రేవంత్ రాసిచ్చిన 4-5 ప్రశ్నలని అధికారులు తిప్పి అడిగారు తప్ప వేరే ఏం లేదు. సో ప్రభుత్వం నుంచి వెళ్ళిన డబ్బు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయనే విషయం వారే చెప్పారు. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడుంది అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.